అతుకూరి మల్లమాంబ జయంతిని ఏ రాష్ట్రం రాష్ట్ర ఉత్సవంగా జరుపుకుంటుంది? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొల్ల జయంతిని ఏ తేదీన రాష్ట్ర ఉత్సవంగా ప్రకటించింది? ఆన్సర్ మార్చి 13. రామాయణాన్ని తెలుగులో రాసిన తొలి కవయిత్రిగా ఎవరు ప్రసిద్ధి చెందారు? ఆన్సర్ మొల్ల. మొల్ల జన్మస్థలం కడప జిల్లాలోని గోపవరం గ్రామం. ఈమె శ్రీకృష్ణదేవరాయలు కాలానికి చెందినవారని ప్రసిద్ధి. 58వ టైగర్ రిజర్వ్గా గుర్తించబడిన మాధవ్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ మధ్యప్రదేశ్. ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ 2022 గణాంకాల ప్రకారం భారతదేశంలో ఎన్ని పులులు ఉన్నాయి? ఆన్సర్ 3167. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ IBCAను ఏ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆన్సర్ 2023. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ టైగర్ కన్జర్వేషన్ ప్రోగ్రాం 50వ వార్షికోత్సవం సందర్భంగా ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ను 2023లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. పులి, సింహం, చిరుతపులి, స్నో లెపర్డ్, జాగ్వార్, ప్యూమా మరియు చీతా వంటి ప్రపంచంలోని 7 ప్రధాన పెద్ద పులుల జాతికి చెందిన వీటిని సంరక్షించాలని ఈ కూటమి లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచంలోని మొత్తం పులుల జనాభాలో ఎంత శాతం భారతదేశంలోనే ఉంది? ఆన్సర్ 70% కంటే ఎక్కువ. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ఆన్సర్ మార్చి 8. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సైబర్ సెక్యూరిటీ హ్యాండ్బుక్ ఫర్ మహిళా సురక్ష అనే బుక్లెట్ను ఎవరు విడుదల చేశారు? ఆన్సర్ భారత్ ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ. ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీకి మారిషస్ ప్రధాని నవీన్ చంద్ర రామమూలం ప్రదానం చేసిన అత్యున్నత పురస్కారం పేరేమిటి? ఆన్సర్ ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ కీ ఆఫ్ ఇండియన్ ఓషన్. మారిషస్ ప్రభుత్వం నరేంద్ర మోదీకి ఈ గౌరవాన్ని ఎందుకు ఇచ్చింది? ఆన్సర్ ఇండియా మారిషస్ మధ్య సంబంధాల పటిష్టతకు చేసిన కృషికి. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ SIPRI నివేదిక ప్రకారం 2020-24లో ప్రపంచంలో అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుగా నిలిచిన దేశం ఏది? ఆన్సర్ ఉక్రెయిన్. 2వ స్థానం భారత్. ఫోర్బ్స్ విడుదల చేసిన ఏషియన్ బిలియనీర్స్ 2025 ర్యాంకింగ్స్లో ఆసియాలోని అత్యంత సంపన్నులుగా తొలి 2 స్థానాలలో నిలిచిన వారు ఎవరు? ఆన్సర్ ముఖేష్ అంబానీ మరియు జాంగ్ షాన్షాన్.